హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గాస్ సీడల్ ఇటరేషన్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలో చూద్దాము. అండ్ లాస్ట్ వీడియోస్లో నేను అన్ని మెథడ్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు నా మ్యాట్రిసెస్ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అప్రోచ్ అవ్వచ్చు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ ఇక్కడ గాస్ సీడల్ ఇటరేషన్ మెథడ్ అని చెప్పి మనకు 3 ఈక్వేషన్స్ ఇచ్చారండి. దీన్ని మనం ఈ గాస్ సీడల్ ఇటరేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలంట. మీరు నా లాస్ట్ వీడియో చూసినట్లయితే గాస్ సీడల్ ఇటరేషన్ మెథడ్ మీరు ఎట్లా సాల్వ్ చేయాలి అని చెప్పి ఇంట్రొడక్షన్ చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో మీకు గాస్ సీడల్ మెథడ్ మీద ప్రాబ్లమ్స్ ఎట్లా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే ఇచ్చిన ఈక్వేషన్స్ ని మనం రాసేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన 3 ఈక్వేషన్స్ రాసుకున్న తర్వాత దీంట్లో నేను ఏం చేయాలని చెప్పాను, ఒక్కొక్క దాన్ని ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 అని కన్సిడర్ చేయమని చెప్పాను లాస్ట్ వీడియోలో. సో 1, 2, 3 అని కన్సిడర్ చేద్దాము. ఇట్లా మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకోవడం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇట్లా డయాగనల్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ A11, A22, A33 ఇలాంటి ఎలిమెంట్స్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉందా లేదా అనేది మనం నెక్స్ట్ స్టెప్ లో చెక్ చేస్తాం అనమాట. ఫస్ట్ దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే A11 నాట్ ఈక్వల్స్ టు 0 ఉందా లేదా, A22 నాట్ ఈక్వల్స్ టు 0 ఉందా లేదా, తర్వాత A33 నాట్ ఈక్వల్స్ టు 0 ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఇక్కడ A11 ఏంటి 27, అంటే 27 ఇస్ నాట్ ఈక్వల్స్ టు 0, ఇది సాటిస్ఫై అయిపోయింది. A22 లో ఏముంది మనకి 15 ఉంది, 15 నాట్ ఈక్వల్స్ టు 0, ఇది సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ ఏముంది 54, 54 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. అంటే ఫస్ట్ మనకు కావాల్సిన కండిషన్ అయితే సాటిస్ఫై అయిపోయింది. ఇప్పుడు డయాగోనల్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుందా లేదా చూడాలి మనం. డయాగనల్ ప్రాపర్టీ ఎట్లా చేస్తారని చెప్పాను నేను, మోడ్ ఆఫ్ A11 ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్ ఆఫ్ A12 ప్లస్ మోడ్ ఆఫ్ A13, తర్వాత మోడ్ ఆఫ్ A22 ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్ ఆఫ్ A21 ప్లస్ మోడ్ ఆఫ్ A23, తర్వాత మోడ్ ఆఫ్ A33 ఈజ్ గ్రేటర్ దాన్ మోడ్ ఆఫ్ A31 ప్లస్ మోడ్ ఆఫ్ A32. ఈ కండిషన్ అనేది ఇది సాటిస్ఫై అవ్వాలండి. ఫస్ట్ కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి, డయాగనల్ ఎలిమెంట్స్ ఈక్వల్స్ టు 0 ఉండద్దు. తర్వాత ఈ డయాగనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోలో ఉన్న ఎలిమెంట్స్ ని యాడ్ చేసినప్పుడు అవి గ్రేటర్ ఉండాలి. ఇప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతున్నాయా లేదా చెక్ చేద్దాం. A11 లో ఉన్న ఎలిమెంట్ ఏంటి 27, సో 27 ఈజ్ గ్రేటర్ దాన్. A12 లో ఉన్న ఎలిమెంట్ ఏంటి 6, సో 6 ప్లస్ A13 లో ఉన్న ఎలిమెంట్ ఏంటి -1, సో 6 -1, సో ఈక్వల్స్ టు 5. సో 5 వచ్చేసి 27 కంటే చిన్నదే. సో ఈ ప్రాపర్టీ ఫస్ట్ వన్ సాటిస్ఫై అయిపోయింది. A22 లో ఏముంది మనకి 15 ఉంది, 15 గ్రేటర్ దాన్ 6 ప్లస్ 2, బికాస్ 6 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది. దీన్ని యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి 8 వస్తుంది. సో 15 ఈస్ గ్రేటర్ దాన్ 8, సాటిస్ఫై అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఏముంది 54, 54 ఈస్ గ్రేటర్ దాన్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, సో 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2, 54 ఈజ్ గ్రేటర్ దాన్ 2. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. మనం చెక్ చేయాల్సిన 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఈ ఈక్వేషన్స్ లో ఉన్న వేరియబుల్ వాల్యూస్ కనుక్కుంటాం. అంటే వేరియబుల్ వాల్యూస్ కి ఈక్వేషన్స్ రాస్తాం. సపోజ్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో x కి మనం ఈక్వేషన్ రాస్తాం, సెకండ్ ఈక్వేషన్ లో y కి మనం ఈక్వేషన్ రాస్తాం, థర్డ్ ఈక్వేషన్ లో z కి మనం ఈక్వేషన్ రాస్తాం. సో ఒక్కొక్క ఈక్వేషన్ తీసుకొని మనం ప్రతి వేరియబుల్ కి ఇప్పుడు రాద్దాం ఈక్వేషన్. ఈక్వేషన్ 1 ని ఫస్ట్ మనం కన్సిడర్ చేసినట్లయితే ఈక్వేషన్ 1 ఏముంది మనకి 27x ప్లస్ 6y మైనస్ z ఈజ్ ఈక్వల్స్ టు 85 ఉంది. ఇక్కడ మనం x వాల్యూ కనుక్కోవాలి. 27x ని ఎట్లా పెట్టేసి 6y ని z ని అటు సైడ్ పంపిస్తే 85 మైనస్ 6y ప్లస్ z అవుతుందండి. అప్పుడు x వాల్యూ ఏమొస్తుంది మనకి 1/27 ఇంటూ 85 మైనస్ 6y ప్లస్ z అనేది వస్తుంది. దిస్ ఈస్ అవర్ x వాల్యూ. నెక్స్ట్ ఈక్వేషన్ 2 ద్వారా మనం y వాల్యూ కనుక్కోవాలి. మనకున్న ఈక్వేషన్ 2 ఏంటి 6x ప్లస్ 15y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్స్ టు 72. ఇందులో y వాల్యూ అట్లే పెట్టేసి x z వాల్యూస్ ని అటు సైడ్ పంపించేస్తే 72 మైనస్ 6x మైనస్ 2z, అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 1/15 ఇంటూ 72 మైనస్ 6x మైనస్ 2z అనేది వస్తుంది. నెక్స్ట్ ఈక్వేషన్ 3 ని యూజ్ చేసి మనం z వాల్యూ కనుక్కుందాం. మనకున్న ఈక్వేషన్ 3 ఏంటి x ప్లస్ y ప్లస్ 54z ఈజ్ ఈక్వల్స్ టు 110. అప్పుడు మనం z వాల్యూని ఇక్కడే పెట్టేసి x y వాల్యూస్ ని అటు సైడ్ పంపించేస్తే 110 మైనస్ x మైనస్ y అండ్ అట్ లాస్ట్ z ఈజ్ ఈక్వల్స్ టు
1/54 ఇంటూ 110 మైనస్ ఎక్స్ మైనస్ 5. సో ఓవరాల్‌గా మనకొచ్చిన ఎక్స్ వాల్యూని మనం ఈక్వేషన్ 4, వై వాల్యూని ఈక్వేషన్ 5, జెడ్ వాల్యూని ఈక్వేషన్ 6 అనేది పెట్టేసుకున్నాం. ఇలా మనకి ఎక్స్, వై, జెడ్‌కి ఒక వేరియబుల్ ఈక్వేషన్స్ అనేవి వస్తాయి. తర్వాత మనం ఈ 3 వాల్యూస్‌ని యూజ్ చేసి అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనుక్కుంటాం. మనం నియర్ వాల్యూస్ వచ్చేంత వరకు అప్రాక్సిమేషన్స్ కనుక్కుంటాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనుక్కుందాం. ఈ ఎక్స్, వై, జెడ్ అనే వాల్యూస్‌కి మనం ఈక్వేషన్స్ అనేవి రాసుకుందాం. మీరు ఒకవేళ ఫస్ట్ అప్రాక్సిమేషన్‌లో ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేయాలి. అలానే వై వాల్యూ కనుక్కోవాలంటే ఈ ఈక్వేషన్, జెడ్ వాల్యూ కనుక్కోవాలంటే ఈ ఈక్వేషన్. ఇలా మనం ఏ వాల్యూస్ కనుక్కోవాలంటే దానికి రిలవెంట్ ఉన్న ఈక్వేషన్స్‌ని మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఫస్ట్ అప్రాక్సిమేషన్‌లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 ఇలా ఎందుకు రాస్తామంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్ అని కనుక్కుంటున్నాం అని చెప్పి. సో మనం ఫస్ట్ ఇక్కడ కనుక్కోవాల్సింది ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్. ఇది కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే పుట్ వైని, జెడ్‌ని మనం 0 పెట్టేస్తామన్నమాట. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే మీకు ఏ ఈక్వేషన్ తీసుకోమని చెప్పాను నేను? ఈక్వేషన్ 4 కాబట్టి ఇన్ ఈక్వేషన్ 4. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కునేటప్పుడు వై వాల్యూని, జెడ్ వాల్యూని మనం 0 పెట్టేస్తాం. ఈ జీరోస్ మనం ఏ ఈక్వేషన్‌లో పెడతాం? ఈక్వేషన్ 4లో. ఈక్వేషన్ 4 ఏముంది మన దగ్గర? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/27 ఇంటూ 85 మైనస్ 6y ప్లస్ జెడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం y ప్లస్‌లో, z ప్లస్‌లో 0 పెట్టేద్దాం. అప్పుడు ఏమొస్తది మనకి? 1/27 ఇంటూ 85 మైనస్ 6 ఇంటూ 0 ప్లస్ 0. అప్పుడు నెక్స్ట్ ఈక్వల్స్ టు 85/27. 85/27 మనం కంప్యూట్ చేసినట్లయితే మనకొచ్చిన వాల్యూ 3.1481. సో మనకి ఎక్స్‌కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమొచ్చింది? 3.1481 వచ్చింది. నెక్స్ట్ మనం వైకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ అయితే ఎక్స్‌కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నాం. ఇప్పుడు వైకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కుంటాం. ఇందులో పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 వేయాలి కదండీ అంటారు మీరు. బట్ నో. ఎక్స్‌కి మనం 0 పెట్టనవసరం లేదు ఇప్పుడు. ఆల్రెడీ ఎందుకంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఎక్స్‌కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వచ్చేసింది కాబట్టి మనం 0 పెట్టకుండా ఎక్స్ ప్లేస్‌లో డైరెక్ట్ 3.1481 పెట్టొచ్చు. అప్పుడు ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ పెడతాం. అదేంటి? 3.1481 అండ్ జెడ్ ప్లేస్‌లో మనకి జెడ్‌కి ఏం అప్రాక్సిమేషన్స్ రాలేదు కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టేస్తాం. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. వై కనుక్కోవాలంటే ఏ ఈక్వేషన్‌లో పెట్టమన్నాను నేను? ఈక్వేషన్ 5లో. సో మనం ఇప్పుడు ఈక్వేషన్ 5ని కన్సిడర్ చేస్తామన్నమాట ఇక్కడ. మనకి ఈక్వేషన్ 5 ఏముంది? y ఈజ్ ఈక్వల్స్ టు 1/15 ఇంటూ 72 మైనస్ 6x మైనస్ 2z ఉంది. ఇప్పుడు ఇందులో మనం x వాల్యూని, z వాల్యూని పెట్టేస్తాం. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 1/15 ఇంటూ 72 మైనస్ 6 ఇంటూ x వాల్యూ ఏమొచ్చింది మనకి? 3.1481 అండ్ z వాల్యూ ఏమొచ్చింది మనకి? 2 ఇంటూ 0 వచ్చింది. సో ఈ 2 ఇంటూ 0 ఉంది కాబట్టి 0 అయిపోతది. 1/15 ఇంటూ 72 మైనస్ 6 ఇంటూ 3.14 అవంతా కాలిక్యులేట్ చేసేస్తే మనకొచ్చిన వాల్యూ వచ్చేసి 3.5407 వస్తది. ఈ కాలిక్యులేషన్స్ మీరు సింపుల్ కాబట్టి మీరు చేసుకుంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ ఇది కూడా చెప్పుకుంటూ పోతే ఇట్స్ మేక్ అ లాంగ్ వీడియో. సో ఐ హోప్ దట్ యూ విల్ అండర్‌స్టాండ్. ఇక్కడ మనకి ఇలా y వాల్యూ అంటే yకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది వచ్చేసింది. y టు ద పవర్ ఆఫ్ 1 అని పెట్టేసి ఫస్ట్ అప్రాక్సిమేషన్ మనం ఏం రాద్దాం? 3.5407 అని రాద్దాం. ఇప్పుడు మనకి xకి ఫస్ట్ అప్రాక్సిమేషన్, తర్వాత yకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనేవి వచ్చేసాయి. తర్వాత ఇప్పుడు zకి కనుక్కుందాం. జెడ్‌కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కునేటప్పుడు మనకు ఆల్రెడీ ఎక్స్‌కి తర్వాత వైకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూస్‌నే వాడేసుకుందాం. వైకి ఏముంది ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ మనం ఇందాక చేసిందే. దట్ ఈస్ 3.5407. ఒకవేళ మనం నేమ్ అప్రాక్సిమేషన్స్ కనుక్కోలేదు అన్నప్పుడు మనం జీరోస్ పెట్టాలండి. ఆల్రెడీ మన దగ్గర ఫస్ట్ అప్రాక్సిమేషన్స్ ఉన్నప్పుడు మనం ఆ వాల్యూస్‌నే పెట్టేయొచ్చు. సో జెడ్ టు ద పవర్ ఆఫ్ 1కి మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్, తర్వాత ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ వై వాల్యూస్ పెట్టేసాము. ఇప్పుడు జెడ్ వాల్యూస్ కనుక్కోవాలంటే మీకు ఏ ఈక్వేషన్ యూజ్ చేయమన్నాను నేను? ఈక్వేషన్ 6ని యూజ్ చేయమన్నాను. లైక్ ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం జెడ్ వాల్యూస్ కనుక్కోవచ్చు అని చెప్పాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఎక్స్ ఇంకా వై వాల్యూస్‌ని ఈక్వేషన్ 6లో పెట్టేస్తాం అన్నమాట. ఏముంది మనకి ఈక్వేషన్ 6? జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/54 ఇంటూ 110 మైనస్ ఎక్స్ మైనస్ వై ఉంది. సో 1/54 ఇంటూ
110 మైనస్ ఎక్స్ ప్లస్లో ఏం పెట్టమన్నాను నేను 3.1481 మైనస్ వై ప్లస్లో 3.5407. ఈ వాల్యూస్ని అంతా మీరు కంప్యూట్ చేసినట్లయితే అట్ ది లాస్ట్ z టు ద పవర్ ఆఫ్ 1 అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఆఫ్ z మీకు ఏమొస్తుంది అంటే 1.9131 వస్తుంది. ఓవరాల్ గా మనం x కి y కి ఇంకా z కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి. సెకండ్ అప్రాక్సిమేషన్ ఎట్లా కనుక్కుంటాం అంటే ఈ వచ్చిన ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ని బట్టి మనం సెకండ్ అప్రాక్సిమేషన్ అనేది కనుక్కుంటాం. ఇప్పుడు మనం సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కుందాం. మనకు వచ్చిన ఫస్ట్ అప్రాక్సిమేషన్ XYZ వాల్యూస్ ఇక్కడ నేను పెట్టేసుకున్నాను. తర్వాత మనకున్న యూజ్ చేసే XYZ వాల్యూస్ కనుక్కోనికి యూజ్ చేసే ఈక్వేషన్స్ ని నేను ఇక్కడ రాసేసుకున్నాను అనమాట. సెకండ్ అప్రాక్సిమేషన్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి సెకండ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ x కాబట్టి సెకండ్ అప్రాక్సిమేషన్ ఇలా రాసిస్తున్నాను. ఫస్ట్ మీకు ఏం చెప్పాను నేను ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కునేటప్పుడు y ని z ని 0 పెట్టేమని చెప్పాను. బట్ ఇక్కడ మనకి y కి ఇంకా z కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం yz యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ పెట్టేద్దాం. సో y is equals to y to the power of first approximation value 3.5407 అండ్ z కి మనకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఉంది కాబట్టి 1.9131 ఉంది. సో ఇప్పుడు ఈ yz వాల్యూస్ అనేది మనం ఏ ఈక్వేషన్ లో పెట్టాలి x వాల్యూ కనుక్కోవాలంటే నేను ఏ ఈక్వేషన్ చెప్పాను ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 4 లో మనం ఈ వాల్యూస్ అనేవి పెట్టేద్దాం. సో మనకి ఈక్వేషన్ 4 ఏముంది ఫస్ట్ సో 1/27 into 85 minus 6 into y వాల్యూ ఏముంది మనకి 3.5407 ప్లస్ z వాల్యూ ఏముంది మనకి 1.9131. సో ఈ వాల్యూస్ అంతా మనం సమ్మరైజ్ చేసినట్లయితే మనకు వచ్చిన అవుట్కమ్ ఎంత వస్తుంది అంటే దట్ ఈస్ x to the power of 2 దట్ ఈస్ సెకండ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ x ఏమొస్తుంది అంటే మనకి 2.4321 అనేది వస్తుంది. అలానే ఇప్పుడు మనం y కి సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కుందాం. y కి సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలంటే ఆల్రెడీ మన దగ్గర x y z కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే x కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కూడా ఉంది. సో ఇప్పుడు మనం లేటెస్ట్ గా వచ్చిన వాల్యూని యూస్ చేస్తాం అన్నమాట ప్రతిసారి. సో ఇప్పుడు మనకి x కి లేటెస్ట్ ఉన్న వాల్యూ ఏంటి x to the power of 2 అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఉంది మన దగ్గర. సో మనం x ప్లేస్ లో సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది యూస్ చేస్తాం 2.4321 అండ్ z ప్లేస్ లో సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోలేదు కాబట్టి ఆల్రెడీ మన దగ్గర ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఉంది. సో z టు ద పవర్ ఆఫ్ 1 అనే వాల్యూ యూస్ చేస్తాం. ఏం యూస్ చేస్తాం 1.9131. ఈ z x వాల్యూని మనం ఏ ఈక్వేషన్ లో పెట్టాలి y వాల్యూ కనుక్కోవాలంటే నేను ఏ ఈక్వేషన్ యూస్ చేయమన్నాను మీకు ఈక్వేషన్ 5. సో దాన్ని మనం ఈక్వేషన్ 5 లో పెట్టేస్తాం. మన ఈక్వేషన్ 5 ఏంటి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ x వాల్యూని z వాల్యూని మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో పెట్టేస్తాం. 6 into 2.4321 minus 2 into 1.9131. సో ఈ ఈక్వేషన్ ని మొత్తాన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు y కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ అనేది వచ్చేస్తుంది. అది సమ్మరైజ్ చేసినప్పుడు 3.5720 అనే వాల్యూ వస్తుంది మనకి. సో నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి z కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఆల్రెడీ మన దగ్గర y కి ఇంకా x కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి లేటెస్ట్ ఉన్న వాల్యూస్ వేసుకోవాలని చెప్పాను కదా. సో మనకి లేటెస్ట్ ఉన్న వాల్యూస్ ఏంటి y ఇంకా x కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్. సో మనం y ప్లేస్ లో y టు ద పవర్ ఆఫ్ 2 అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ పెట్టేసుకుంటాం 3.5720 అండ్ x ప్లేస్ లో x టు ద పవర్ ఆఫ్ 2 అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ పెట్టేసుకుందాం. ఏమొచ్చింది మనకి x కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ 2.4321 అనేది వచ్చింది. ఇప్పుడు మనం z కనుక్కోవాలంటే ఏ ఈక్వేషన్ యూస్ చేయమన్నా నేను ఈక్వేషన్ 6. ఈక్వేషన్ 6 ఏముంది మనకి ఈ x ఈ y ప్లేస్ లో మనం ఈ వాల్యూస్ పెట్టేసుకున్నాం. అప్పుడు 1/54 into 110 minus 2.4321 minus 3.5720 చేస్తాం. ఇదంతా సాల్వ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది z వాల్యూ z టు ద పవర్ ఆఫ్ 2 అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ ఏం వాల్యూ వస్తుంది అంటే 1.9258 వస్తుంది. నెక్స్ట్ మనం థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కుందాం. దానికంటే ముందు x కి y కి z కి సెకండ్ అప్రాక్సిమేషన్ చేసినప్పుడు వచ్చిన వాల్యూస్ రాసేసుకున్నాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏ అప్రాక్సిమేషన్ అయినా ఏ వేరియబుల్ కైనా చేసేటప్పుడు మనం దానికి ఉన్న లేటెస్ట్ వాల్యూస్ తీసుకుంటాం. x కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఉన్నాయి ఇంకా y కి z కి కూడా ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఉన్నాయి.
బట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఏదైతే లేటెస్ట్ వాల్యూస్ ఉన్నాయో దాన్ని తీసుకుంటాం. అలా ఇందులో ఉన్న మనకి లేటెస్ట్ వాల్యూస్ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కాబట్టి అవే రాసేసుకున్నాను. ఇప్పుడు మనం థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కుందాం. ఫస్ట్ xకి థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నట్లయితే మనం y వాల్యూస్ ఇంకా z వాల్యూస్ రాయాలి. yకి ఫస్ట్ లేటెస్ట్ ఉన్న వాల్యూ ఏంటి? సెకండ్ అప్రాక్సిమేషన్ కాబట్టి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ రాసేద్దాం. ఏముంది మనకి 3.5720 ఉంది. అలానే జెడ్‌కి ఇప్పుడు ఫ్రెష్‌గా లేటెస్ట్ ఉన్న వాల్యూ ఏంటి? సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కాబట్టి జెడ్‌కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏంటి? 1.9258. ఈ జెడ్ తర్వాత y వాల్యూస్‌ని మనం x కనుక్కోవాలంటే ఏ ఈక్వేషన్ యూజ్ చేయమన్నాను నేను? ఈక్వేషన్ 4. సో, అలా ఈక్వేషన్ 4లో పెట్టేసి ఈ x వాల్యూని కనుక్కుందాం. ఈ వాల్యూస్‌లో మనం yz వాల్యూ పెట్టేసుకుందాం. అంటే 1/27 ఇంటూ 85 మైనస్ 6 ఇంటూ 3.5720 ప్లస్ 1.9258. ఈ వాల్యూని మొత్తం కనుక్కున్నట్లయితే మనకొచ్చిన అవుట్‌పుట్ థర్డ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 2.4256. నెక్స్ట్ ఏం చేయాలి? yకి థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి. yకి థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కునేటప్పుడు మనం z వాల్యూస్ ఇంకా x వాల్యూస్ రాయాలి. xకి ఇప్పుడు మనకున్న లేటెస్ట్ వాల్యూ ఏంటి? సెకండ్ అప్రాక్సిమేషన్ అయితే కాదు. బికాస్ ఆల్రెడీ మన దగ్గర థర్డ్ అప్రాక్సిమేషన్ ఉంది. సో, మనం ఈ థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూని x ప్లేస్‌లో పెట్టేసుకుందాం. x టు ద పవర్ ఆఫ్ 3 అంటే xకి థర్డ్ అప్రాక్సిమేషన్ లేటెస్ట్ ఉంది కాబట్టి అది యూజ్ చేస్తున్నాం. ఏముంది మనకి 2.5256 ఉంది. సో, x వాల్యూ రాసేసుకున్నాం. zకి లేటెస్ట్ ఉన్న అప్రాక్సిమేషన్ వాల్యూ ఏంటి? పవర్ 2 అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూనే దీనికి లేటెస్ట్ ఉంది. దట్ ఈస్ 1.9258. సో, ఇప్పుడు మనం y వాల్యూస్ కనుక్కోవాలంటే ఏ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయమన్నాను నేను? ఈక్వేషన్ 5. సో, ఈక్వేషన్ 5 ఏంటి మనకి? ఇప్పుడు మనం ఈ x ఇంకా z వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో, 1/15 ఇంటూ 72 మైనస్ 6 ఇంటూ 2.4256 మైనస్ 2 ఇంటూ 1.9258. ఈ వాల్యూస్‌ని మనం సమ్మరైజ్ చేస్తే మనకి y టు ద పవర్ ఆఫ్ 3 అంటే yకి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ వస్తది. ఎంత అంటే 3.5729. సో, ఇప్పుడు మనం zకి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కుంటున్నాం. ఆల్రెడీ మన దగ్గర xకి తర్వాత yకి లేటెస్ట్‌గా ఉన్న వాల్యూస్ ఏంటి? థర్డ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ x అండ్ థర్డ్ అప్రాక్సిమేషన్ ఆఫ్ y. సో, x ఇంకా yకి మనం థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూసే వాడతామనమాట. సో, xకి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంతొచ్చింది మనకి? 2.4256 అండ్ yకి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎంతొచ్చింది మనకి? 3.5729. సో, x, y వాల్యూస్ యూజ్ చేసి మనం z టు ద పవర్ ఆఫ్ 3 అంటే zకి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కుంటాం. మనం z కనుక్కోవాలంటే ఏ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేయమన్నాను నేను? ఈక్వేషన్ 6లో. సో, 1/54 ఈ x ఇంకా y వాల్యూస్‌ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మైనస్ 2.4256 మైనస్ 3.5729 ఈ వాల్యూస్‌ని మనం కాలిక్యులేట్ చేసినట్లయితే మనకి z టు ద పవర్ ఆఫ్ 3 అంటే zకి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏమొచ్చింది? 1.9259. మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే వచ్చిన 3 అప్రాక్సిమేషన్స్‌ని ఒక టాబులర్ ఫార్మాట్‌లో రాసుకుందాం. మనం దేనికి అప్రాక్సిమేషన్స్ కనుక్కున్నాం? xకి, yకి ఇంకా zకి. ఇక్కడ మనం పర్టిక్యులర్‌గా థర్డ్ అప్రాక్సిమేషన్ వరకు ఎందుకు సాల్వ్ చేసామంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1.92 మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా! 2 డెసిమల్ ప్లేసెస్ వరకు చూడండి అని చెప్పి. ఇక్కడ 1.92 ఇక్కడ 1.92 ఉంది. ఇక్కడ 3.57 ఉంది. ఇక్కడ 3.57 ఉంది. ఇక్కడ 2.4 ఉంది. ఇక్కడ 2.4 ఉంది. లైక్ ఇలా డెసిమల్ ప్లేసెస్ ఒక్క దానికైనా, ఒక్క వేరియబుల్‌కైనా 2 డెసిమల్ ప్లేసెస్ వరకు వచ్చినట్లయితే సేమ్‌గా అప్పుడు మనం ఆ ఈక్వేషన్స్‌ని స్టాప్ చేయాలి. అక్కడితో మన అప్రాక్సిమేషన్స్ లైక్ అక్యురేట్‌గా వచ్చినట్లే. సో, మనం అంతవరకే చేయాలి. అలా మనం ఎన్ని అప్రాక్సిమేషన్స్ కావాలంటే అన్ని అప్రాక్సిమేషన్స్ చేయొచ్చు. అక్యురేట్ వాల్యూ కోసం. సో, ఇక్కడ మనము 2 వేరియబుల్స్‌కి అక్యురేట్ వాల్యూ చాలా క్లోజ్‌గా వచ్చింది కాబట్టి మన అప్రాక్సిమేషన్ థర్డ్ వరకే స్టాప్ చేసామన్నమాట. ఇలా మనము ఎంత వరకు మనకి అక్యురేట్‌గా వస్తున్నాయి వేరియబుల్స్‌కి అనే దాన్ని బట్టి అప్రాక్సిమేషన్స్ అనేవి స్టాప్ చేయాలి. మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఎగ్జామ్స్‌లో 4 ఆర్ 6 మ్యాక్స్ 6 వరకు అప్రాక్సిమేషన్స్ ఇస్తారు. అంతకు మించి అప్రాక్సిమేషన్స్ చేసేవి ఇవ్వరు. సో, 1, 2, 3 అప్రాక్సిమేషన్స్ చేసిన తర్వాత అట్ లాస్ట్ మనకి ఇది వచ్చింది కదా! తర్వాత మనం ఏం రాయాలంటే x వాల్యూస్, y వాల్యూస్, z వాల్యూస్ అట్ లాస్ట్ ఏమొచ్చాయో అవి రాయాలి. అట్ లాస్ట్ ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్న మనకి x, y, z వాల్యూస్ ఏంటి? థర్డ్ అప్రాక్సిమేషన్‌లో ఉన్న వాల్యూస్. దాన్ని
దాన్ని మీకు ఎట్లా రాయమని చెప్పాను నేను? x to the power of అంటే ఎక్స్‌కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ సిమిలర్ టు ఎక్స్‌కి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ, వైకి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ, వైకి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ, జెడ్‌కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ, జెడ్‌కి థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇవన్నీ సిమిలర్ అని రాస్తాం. సిమిలర్ అని రాసిన తర్వాత అట్ లాస్ట్ మనకి ఈ థర్డ్ అప్రాక్సిమేషన్‌లో ఉన్న వాల్యూసే మనకి ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ అనేవి అయితాయి. సో, ఎక్స్ వాల్యూ ఏమైతది మనకి 2.4256 అయితది. అండ్ వై వాల్యూ ఏమైతది మనకి 3.5729 అయితది. అండ్ జెడ్ వాల్యూ ఏమైతది మనకి 1.9259. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఉన్న వాల్యూస్ అంటే థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ కాబట్టి అవి చాలా అక్యురేట్ ఉంటాయి ఇంకా కాబట్టి మనం ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ థర్డ్ అప్రాక్సిమేషన్‌లో వచ్చినది ఇట్లా రాసేసుకుంటాం అన్నమాట. సో, అట్ ది లాస్ట్ మనం ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ కనుక్కుంటాం. ఒక్కసారి ఓవరాల్‌గా మీకు ఈ ప్రాబ్లమ్ నేను చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్ ద్వారా ఈ 3 ఈక్వేషన్స్ కనుక్కోండి అని ఇచ్చారండి. మనం ఫస్ట్ ఏం చెక్ చేసినాం? డయాగనల్ ఎలిమెంట్స్ నాట్ ఈక్వల్స్ టు 0 ఉన్నాయా లేదా? తర్వాత ఈ డయాగనల్ ప్రాపర్టీని సాటిస్ఫై అవుతున్నాయా లేదా చెక్ చేసినాం. మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఈక్వేషన్ 1 నుండి ఎక్స్ వాల్యూ అండ్ ఈక్వేషన్ 2 నుంచి వై వాల్యూ, ఈక్వేషన్ 3 నుంచి జెడ్ వాల్యూ కనుక్కోవడానికి ఈక్వేషన్స్ అనేవి సార్ట్ ఔట్ చేసినాం. తర్వాత మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కున్నాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ అప్పుడు వై వాల్యూ, జెడ్ వాల్యూ లేటెస్ట్ వాల్యూస్ ఏమున్నాయి? దానికి 0 అని పెట్టేసాం. తర్వాత ఎక్స్‌కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కున్నాం. వైకి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఎట్లా కనుక్కున్నాం? ఎక్స్, జెడ్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఏ ఈక్వేషన్‌లో? ఈక్వేషన్ 5లో. ఎక్స్ వాల్యూకి ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎందుకు సబ్స్టిట్యూట్ చేశాను ఇక్కడ? మీకు ఆల్రెడీ చెప్పాను కదా! లేటెస్ట్ ఉన్న వాల్యూస్ అనేది మనం రాసుకోవాలి. లేటెస్ట్ ఉన్న వాల్యూస్ ఏముంది? ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూనే కదా ఎక్స్‌కి. సో, ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ రాసేసుకున్నాను. జెడ్‌కి ఏముంది? 0. సో, 0నే పెట్టేసి కనుక్కునేసుకున్నాం. తర్వాత జెడ్ టు ద పవర్ ఆఫ్ 1 కనుక్కునేటప్పుడు ఎక్స్ ఇంకా వై వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఎక్స్‌కి ఫ్రెష్‌గా లేటెస్ట్ ఉన్న వాల్యూ ఏంటి? ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 1 అప్రాక్సిమేషన్. తర్వాత వైకి కూడా ఫస్ట్ అప్రాక్సిమేషనే. సో, ఆ 2 వాల్యూస్‌ని పెట్టేసి మనం జెడ్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే జెడ్‌కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కున్నాం. అలానే మనం సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ మీకు బేసిక్ రావాల్సింది ఏంటంటే ఇందులో లేటెస్ట్ ఉన్న వాల్యూస్‌ని యూజ్ చేసి మనం అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనుక్కోవడం. అలానే మనం ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 2 అంటే సెకండ్ అప్రాక్సిమేషన్ ఇంకా థర్డ్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నాం. అప్రాక్సిమేషన్స్ అన్ని కనుక్కున్న తర్వాత మనం లాస్ట్‌కి ఇట్లా టాబులర్ ఫార్మ్‌లో రాసేసి ఎక్స్, వై, జెడ్ అంటే లేటెస్ట్ వాల్యూస్ ఆఫ్ థర్డ్ అప్రాక్సిమేషన్‌ని ఇక్కడ రాసేస్తే అక్కడితో మన ప్రాబ్లమ్ అయిపోతదండి. ఇంకో ప్రాబ్లమ్ ఉందండి. అది ఇంకో వీడియోలో చూద్దాం. అక్కడితో మీకు గాస్ సీడెల్ ఇటరేషన్ మెథడ్ అనేది ప్రాపర్‌గా వచ్చినట్లే ఆ ప్రాబ్లమ్ ఒకటి చేసేద్దామండి ఇప్పుడు. So don't forget to like, share and subscribe to my channel. Stay tuned. Thank you.